15,000 మందితో పెద్ద ర్యాలీ, అతిపెద్ద ర్యాలీ, ఫ్రీడమ్ ర్యాలీని మేము ప్రారంభించుకున్నాం. అప్పుడు మా ఎస్పీ గారు, ఇది రబ్బర్ గన్ సార్, రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి, దీన్ని పేలిస్తే శబ్దంకులు స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఎస్పీ గారు ఇస్తే నేను గాలిలో రబ్బర్ బుల్లెట్, దానికి ఏం బుల్లెట్ ఏముండదు, శబ్దం వస్తుంది, దాన్ని పేల్చింది. మొన్న ర్యాలీలో కూడా పేల్చినాం. స్పోర్ట్స్ ఈవెంట్లో, మా స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ ఈవెంట్ అయ్యేటప్పుడు, రన్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా గాలిలో పేలుస్తాం. మీరు చూడండి, గత 2 నెలల క్రితం వరంగల్లో కూడా మేము మా స్పోర్ట్స్ మెన్లు ఇచ్చాం. స్పోర్ట్స్ మెన్స్ దగ్గర ఉంటాయి, గాలిలో వేస్తాం. మన సేమ్ గన్ మాదిరిగానే ఉంటుంది. మన దీపావళి పండుగలకు కూడా ఇట్లా ఆడుకుంటారు, శబ్దం టప్ అని శబ్దం వస్తుంది అంతే. కానీ దాన్ని ఒక ఛానల్ ఏదో పోలీసులతో గుంజుకొని నేను గాలిలో వేల్చినట్లు ఇంత ఘోరంగా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. నాకు అంత పూర్తి లేదా, నేను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ మెంబరు, ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ కూడా నేను. ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్గా నాకు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ తెలుసు. గాలి ఉంచుకొని గాలి కాలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్పీ నాకు స్వయంగా ఇచ్చాడు సార్ రబ్బర్ బుల్లెట్. నేను అనుకున్నా అది వాల్చినప్పుడు కూడా ఏదో ఇట్లనే కొంతమంది విషయం కలుగుతారే, దాని మీద ఏదో అనవసరమైన అని అనుకున్నట్లే జరిగింది. సర్వీస్ రివాల్వర్ పబ్లిక్లో ఉంది, అట్లా ఉంటుంది. అవి ఇప్పుడు ఉంటుంది, ఎస్పీ గారే అది ఇచ్చింది. ఈరోజు మొన్న కూడా వాల్చినాము, మొన్న వరంగల్ కూడా స్పోర్ట్స్ ఈవెంట్ కూడా వాల్చినాము. అక్కడ కామన్వెల్త్ గేమ్స్ అయితే కూడా అక్కడ కూడా చేస్తారు, మామూలు కూడా చేస్తారు. ఒక దానికి ఇస్తారు ఆయన జనంలో, కలెక్టర్ ఉన్నాడు, ఎట్లా ఉంటుంది అట్లా. ఇప్పుడే కానీ మీడియా అనేది ప్రసారం చేసేటప్పుడు అక్కడ ఎస్పీని అడగాలి, నన్ను కూడా అడగాలి వివరణ. అంతేగాని వివరణ అడగకుండా పుట్టిగా మాట్లాడడం కాదు. ఇగో మీకు చూపిస్తుంది చూడండి, నేను లైఫ్ మెంబరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు చూసుకోండి, మన రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో నేను మెంబర్ని కూడా. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్ కూడా మామూలుగా ఎవరికంటే వాళ్ళకు మెంబర్షిప్ ఉండదు కూడా. అది ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ నేను. నాకు దాని కథలు తెలుసు. ఎస్పీ ఇచ్చిన దాన్ని నేను కాల్స్తే దాన్ని నిజమైన బుల్లెట్ గుంజుకొని ఇట్లా కాల్స్తే ఇట్లా పబ్లిక్ అలజడి కాదు అది. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఫైరింగ్ చేస్తే నేను నివేదిక కోరినా అని డీజీపీ కార్యాలయం చెప్తుంది, తుపాకీ నేనే ఇచ్చినా అని చెప్పి పక్కనున్నటువంటి ఎస్పీ చెప్తాడు. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, పర్సన్కి తుపాకీనిచ్చి కాలుమని చెప్పేటువంటి అధికారం నీకు ఎక్కడైనా భారత రాజ్యాంగం కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఇస్తే మిస్టర్ వెంకటేశ్వర్లు కైండ్లీ రెస్పాండ్ టు మై ప్రెస్ మీట్. శ్రీనివాస్ గౌడ్ గారి మీద కేసు నమోదు చేయాలి. ఇప్పటిదాకా వాడినటువంటి తుపాకీని మీరు సీజ్ చేయలేదు, వాడిన బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు. సాయంత్రం కొత్త కథ. అంటే ఇప్పుడు నాకు 2 గన్మెన్లని 2 పిఎస్ఓలని ప్రభుత్వం ఇచ్చింది. నా పిఎస్ఓల దగ్గర ఉండే తుపాకీలలో రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా? రబ్బర్ బుల్లెట్లతోటి నా గన్మెన్లు, నా పిఎస్ఓలు నా వెనకాల తిరుగుతున్నారా? తన అంగరక్షకుని దగ్గర నుంచి, తన పర్సనల్ పిఎస్ఓ అంటారు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక వెపన్ తీసుకొని గాల్లోకి ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఫైరింగ్ చేస్తే నేను నివేదిక కోరినా అని డీజీపీ కార్యాలయం చెప్తుంది, తుపాకీ నేనే ఇచ్చినా అని చెప్పి పక్కనున్నటువంటి ఎస్పీ చెప్తాడు. ఒకసారి తప్పు చేస్తే నువ్వు ఎఫ్ఐఆర్ చేయలేదు, అందుకని రెండోసారి కూడా శ్రీనివాస్ గౌడ్ గారు తప్పు చేస్తూ ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్వెస్టిగేషన్ నిజాయితీగా జరగాలని మీకు కోరికుంటే శ్రీనివాస్ గౌడ్ గారిని మంత్రి పదవి నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ బాగుపడాలని ఎప్పుడు కోరుకోని వాళ్ళంతా, వాళ్ళ కన్నంతా మన దీనినే. వాళ్ళ గన్ను వేలుగానే ఒక ఆమె శ్రీనివాస్ గౌడ్ బర్తరఫ్ చేయలే అంటే వాళ్ళ ధ్యాస అంతా ఏముంది చెప్పండి. ఎవడైనా నిజంగా అతను జరిగితే విచారం జరిపించాలా, యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ ధ్యాస అంతా మంత్రి పదవి మీద చూడు. ఇమ్మీడియట్ వాళ్ళ తేలంగానే నోటకి ఏమొచ్చండి శ్రీనివాస్ గౌడ్ బర్తరఫ్ చేయాలి. అంటే వాళ్ళకు ఎంత కసి ఉంది, ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి వాళ్ళకు, ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.